వివిడి న్యూస్ టీవీ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి. నంద్యాలలో జరుగుతున్న పొలిటికల్ వార్ గురించి తెలుసుకోవడానికి ఎస్బీఐ కాలనీలో ఉన్న రమేష్ కేఫ్ దగ్గరికి వచ్చాము. ప్రజల నాడి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం పదండి. ప్రసాద్ రెడ్డి, పెన్షనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, నంద్యాల జిల్లా. సార్, నంద్యాల నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటారు? వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎందుకు సార్? శిల్పా రవిచంద్రారెడ్డి అధికారంలోకి వస్తుంది. ఎందుకు సార్? అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నమాట. ఈ ప్రభుత్వంలో ఇచ్చినంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి 95% ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చినాడు. కాబట్టి ఇంకా ప్రజల్లో వైఎస్ఆర్ అభిమానం ఉంది. కాబట్టి వైఎస్ఆర్ పార్టీ రావాల్సి స్టేట్ లెవెల్లో కూడా రావాల్సింది. అది కూడా సీట్లు 100 నుంచి 120 వరకు అనుకుంటున్నాను. సంక్షేమ పథకాలన్నీ అందాయా సార్ మీకు? మాకేం రావు కదా, మేము ఉద్యోగస్తులం కదా, మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ కాబట్టి మాకేం ఉండదు. సామాన్యులకి అవన్నీ, సామాన్యులు కూడా 90% హ్యాపీ సంక్షేమ పథకాలతో. పైన అధికారం ఎవరు వస్తారంటారు సార్ రాష్ట్రంలో? రాష్ట్రంలో జగనే చెప్తాను. అది కూడా 100 నుంచి 120 సీట్లు. డెవలప్మెంట్ ఎట్లా ఉంది సార్? డెవలప్మెంట్ అంటే మీరు చెప్పాలంటే మెడికల్, విద్యా, వైద్యం మాత్రం బాగా డెవలప్ చేశారు. విద్యా రంగాన్ని, స్కూల్స్ అన్ని విపరీతమైన దాదాపు 20,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇట్లా వైద్య రంగం మీకు అంతా తెలుసు కదా, దాదాపు మనకు ప్రభుత్వం వచ్చేటప్పటికి 11 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. ఇప్పుడు అక్షరాలకు 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అన్నమాట. దాదాపు 28 మెడికల్ కాలేజీ పేజ్ వైజ్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఒక 5, ఈ సంవత్సరం ఒక 5 అయిపోతాయి. విద్యా వైద్య రంగం మాత్రం మ్యాక్సిమం డెవలప్ చేశారు. మిగిలిన విషయాలు కొద్దిగా తక్కువ ఉన్నా కానీ ఆ 2 రంగాలు మాత్రం బాగా చేశారు. ఇప్పుడు మీకు తెలుసు కదా, ఆరోగ్యశ్రీ కింద కేవలం 5 లక్షలు, ఇప్పుడు 25 లక్షలు చేశారు. 25 లక్షలు. స్కూల్స్ అన్నీ ప్రైవేట్ స్కూల్స్ కన్నా కార్పొరేట్ టైప్ స్కూల్ అయినాయి. ఈ మధ్య రిజల్ట్స్ కూడా ప్రభుత్వ స్కూళ్ళలో బాగా వచ్చింది అనమాట. కేవలం ఆ మార్పు వల్లనే ఇదంతా వచ్చిందని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అన్న, మీ పేరు? నా పేరు వెంకటేశ్వర్లనా. అన్న, నంద్యాల నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? ఏ పార్టీ వస్తుందనే బదులు వీళ్ళు వచ్చి ఏం చేసినారు అనేది ఎవరికి తెలియదు. ఏం చేయలేదంటారా అన్న? సంవత్సరాలు ఉండి ఏం చేసినారో ఎవరికి తెలియదు. ఏం చేయలేదంటారా అన్న? ఎమ్మెల్యే ఎవరికి ఎక్కడ ఉంటాడో కానీ తెలియదు. అసలు ఏం డెవలప్మెంట్ చేసినాడో ఆయనే చెప్పమనంటే మేము చెప్తాం ఏం జరిగింది, అభివృద్ధి ఏం జరగలేదు అని. అయితే అభివృద్ధి ఏం జరగలేదంటారు కదా? ఏం లేదు, శూన్యం. వాళ్ళకు డబ్బు ఉందనే అహంకారంతోనే వాళ్ళు రాజకీయం చేస్తున్నారు కానీ ప్రజలు ఏం లేదు. ఇంకా చెప్పాలంటే అంతే. ఇంకెవరు వస్తారు? ఇంకా ప్రభుత్వం ఎవరు వస్తారన్న? గవర్నమెంట్ మారితే మేలు అనుకుంటున్నాము. టీడీపీ వస్తే చూడాలని మన అభిప్రాయం అయితే అది. సంక్షేమ పథకాలు ఏమి అందలేదు? పథకాలు మాకైతే ఏం అందలేదమ్మా. మాకున్న కాడ రేషన్ కార్డు తీసేసినారు, ఆరోగ్యశ్రీ కార్డు తీసేసినారు, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాము, కారు ఉండకూడదు, బండ్లు ఉండకూడదు అని అన్ని. మాకైతే ఏ పథకాలు అందడం లేదు. అడగలేదన్న అసలు? అడిగితే పలకలేదు. మీ పేరు మీద కారు ఉంది, మీకు సొంతం ఇల్లు ఉంది, మీకు రేషన్ కార్డు తీసేస్తున్నాము అని చెప్పి వాలంటీర్లు అన్ని చెప్పినారు. సరే తీసేయండి అని చెప్పినాము. ఓకే అండి, థ్యాంక్స్ అండి. సార్, మీ పేరు? నా పేరు బాదం శివకుమార్. సార్, నంద్యాల నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలో రాబోతుంది అంటారు? మా ఆలోచన మామూలుగా వైఎస్ఆర్పీ వస్తుంది అనేది మా ఆలోచన. ఎందుకంటారు సార్? నేను మామూలుగా ఒక మ్యారేజ్ బ్యూరో సార్. నేను మామూలుగా వాస్తవంగా మ్యారేజ్ బ్యూరో అంటే మాకు మామూలుగా మేము వైశాస్ కాస్ట్. వైశాస్లో మామూలుగా ఒక మ్యారేజ్ బ్యూరో అంటే ఎన్నో పార్టీలు చూసినాం. మాకు ఇంతవరకు న్యాయం జరిగింది అంటే ఈ పార్టీలో మాకు ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందినాయి. ప్రతి ఒక్కటి నాకు పిల్లల చదువులకు డబ్బులు కానీ, అమ్మఒడి డబ్బులు కానీ, మామూలుగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళు సాయం చేసినారు. అది ఎంత వచ్చిందనే దానికంటే కూడా నాకు అవసరానికి ఉపయోగపడింది అనేది నా ఉద్దేశం. నాకు ఈ గవర్నమెంట్ బాగుంది అనేది నా ఉద్దేశం. నంద్యాలలో డెవలప్మెంట్ జరిగిందంటారా? డెవలప్మెంట్ కూడా కాకపోతే కొన్ని చిన్న పనులు జరగకపోయిండొచ్చు. మేము ఒక 5 ఏళ్ల కిందట చూసినప్పుడు, నేను మ్యారేజ్ బ్యూరో మామూలుగా అంటే పెళ్లిళ్ళు ఓన్లీ ఒక వైశాసే చేస్తూ ఉంటాను. దాదాపు నేను కడప, కర్నూలు జిల్లాలో ఎక్కువ తిరుగుతుంటాను. ఒక స్వర్ణయుగం మేము చూస్తున్నామని నేను అనుకుంటున్నాను. ఒక 10 ఏళ్ల కిందట ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు చూస్తే ఎంతో ఆనందం అనిపిస్తుంది. అసలు డెవలప్మెంట్ కూడా చాలా బాగుంది.
రైతులు అందరూ ఆనందంగా సుఖ సంతోషాలతో ఉన్నారు. కాకపోతే ఏమైతుందంటే విమర్శలు అనేది కామన్ అది. అబ్బినవాడు ఏదో మాట్లాడుతుంటాడు తప్ప వాస్తవంగా ఎదిగిన చాలా బాగుంది నా ఉద్దేశం. నంద్యాలలో శిల్ప రాబోతున్నారు మరి అయితే అధికారంలోకి. అది నిన్న నేను మామూలుగా అతను నామినేషన్ అప్పుడు ఆ జనాలను మంచి చెడు చూసినప్పుడు ఖచ్చితంగా ఏదైనా ఒకవేళ ఎక్కువ మెజార్టీకి రాకపోయినా కూడా తక్కువ మెజార్టీతోనే కంపల్సరీ గెలుస్తాడు అనేది నా ఒపీనియన్ సార్. రోడ్లు కానీ అసలు మేము చూస్తున్నాం సార్, మామూలుగా రోడ్లు కానీ ఇంకా ఏదైనా కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా బాగుంది అనేది నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ సార్. రఘునాథ్ రెడ్డి. అన్న, నంద్యాల నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకన్నా? ఆయన చేసిన సంక్షేమ పథకాలు, ఆయన పేద ప్రజలకు చేసిన ప్రతి కార్యక్రమము ప్రజలకు చాలా దగ్గరలో వెళ్ళిపోయింది. అందుకు కాబట్టి ఇప్పుడు అభివృద్ధి అనేది పక్కన పెడితే అది ఏకదాటిగా ఇప్పుడు అయ్యేది కాదు. ఇప్పుడు 5 ఏళ్లలోనే అనుకుంటానే ఏ సీఎం చేయలేని పని అది. అందరూ అభివృద్ధి మీదనే మాట్లాడుతున్నారు. అభివృద్ధి ఏ సీఎం వచ్చినా వెంటనే చేయలేడు. ఆయన సంక్షేమ పథకాలు ముందు పేదవాడు ఎలా బతకాలి, పేదవాడు అభివృద్ధి ఎలా చెందాలి అనే ఒక కాన్సెప్ట్ ధ్యేయంతోనే ఆయన ముందుకెళ్తున్నాడు. ఆ పథకాల మీదనే ఆయనే బలం. ఇక్కడ లీడర్షిప్ కాదు బలం, జగన్మోహన్ రెడ్డే బలం. అంతకు మించి వేరేది ఏం లేదు. ఆయన అభివృద్ధి ఆయన బతకాల, ఆయన ఏదో సాధించగలనే ఆశలతో బతికే జగన్మోహన్ రెడ్డి అయితే కాదు. కేవలం ప్రజలే బాగుండాలా, ప్రజల సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాలనే ఒక వాలంటరీ సిస్టాన్ని తీసుకొచ్చినాడు. ఆ వాలంటరీ సిస్టానికి ఇచ్చే జీతం మాత్రం అయితే 5,000 అనేది సరిపోదు. అదొకటి జగన్మోహన్ రెడ్డి వాలంటరీ సిస్టాన్ని అభివృద్ధి పూర్తి ఇంకా వాళ్ళను పెద్ద రేంజ్లో పెంచాల, వాళ్ళకి ఇచ్చే జీవితాలు మాత్రం సరిపోవు. వాళ్ళు చేసే కృషి మాత్రం ఒక పెద్ద ఉద్యోగి చేసేంత పనితనం అయితే వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళకైతే సరిపోతుంది. అది జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పెట్టుకొని వాలంటీర్ని సిస్టాన్ని ఇంకొంచెం అభివృద్ధి చేయాలి, అంతే. నంద్యాల డెవలప్ జరిగిందంటారా? డెవలప్ అంటే ఇంకా అదేనండి. డెవలప్ అంటే మీకు ఏదో అవి ఇవి చేస్తే డెవలప్ అని కాదు. కేవలం డెవలప్ అంటే ఏంది, ప్రతి కుటుంబం బాగుందంటే అభివృద్ధి చెందినట్టే అది ఆటోమేటిక్గా. ఇంకా రోడ్లు అవి అనేది కామన్, అది ఎవరైనా చేసే పనులు అవి చేస్తారు. నువ్వు ఇప్పుడు మన ఇంట్లో మన అన్నదమ్ములు ఏ విధంగా కడాక వస్తే డెవలప్ కాలేము. ఏంటంటే మన అన్నదమ్ములు ఒక అన్న బాగుంటాడు, ఒక అన్న బాగుంటాడు. అట్లా తెలంగాణ బాగుంది, మన స్టేట్ బాగలేదంటే అది రాంగ్ అవుతుంది. మనం ముందే పేదరికంలో ఉన్నాము. అది ఎంటబడంగా అభివృద్ధి చెందాలంటే చాలా టైం పడుతుంది. అది ఎవరికి చెప్పినా అది అర్థం కాదు. అది ఆ నెక్స్ట్ స్టెప్ జగన్ అదే ఉంటుంది. తన ధ్యేయము ప్రజలతో సహా రాష్ట్ర అభివృద్ధి మీద కూడా ప్రత్యేక దృష్టి పెడతాడని నా ఆకాంక్ష. నెక్స్ట్ జగన్ వస్తారంటారు? కంపల్సరీ వస్తాడు, నో డౌట్.